పుడమిపై జనులకు వస్త్ర నాగరికత తెలియకముందే వేదాలు వల్లించి బహుశాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని పంచి రుజువు చేసి మరియు యావత్ జనావాళికి అందించినటువంటి సనాతన భారత జాతి మనది అని గర్వంగా చాటి చెప్పుకున్నట్టు గొప్ప శీర్షిక తప్పక మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క పలువురికి తెలియాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు మన దగ్గర సంస్కృతి పరంగా ఎన్నో ఉన్నాయి. అందులో మొదటిది కేవలం నీటి నుంచి సంతానోత్పత్తి భీష్ముడు జననం. నీటి నుంచే ఆయన పుట్టాడు. నేతి కుండలలో పిండాల అభివృద్ధి. ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీల జననాలు 100 మంది కౌరవుల ఏకకాల సంవత్సరంలో జననం. అట్లాగే 3 పంచభూతాల నుంచి అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం. పంచభూతాలు ప్లస్ కుంతి = పాండవుల జననం. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ కుమార్తె టెస్ట్ ట్యూబ్ బేబీలు. కృపాచార్యుడు, కృపి అనే అన్నాచెల్లెలు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ బేబీలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్గా ప్రయోగం చేశారు. తద్వారా అశ్వత్థామ జననం. ఒక మనిషి సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్తో బిడ్డకు జన్మనించడం. సూర్యుడు ప్లస్ కుంతి = కర్ణుని జననం. అగ్ని నుంచి వచ్చే తేజస్సుతో పిల్లలను కనడం. ద్రౌపది, దుష్యద్యుమ్నుల జననం. సాధారణ మానవునికి ఒక అసాధారణ వనితకి వివాహం. భీముడు ప్లస్ హిడింబి = ఘటోత్కచుడు. ఆడదాన్ని మగవాడిగా మార్చడం శిఖండి, జెండర్ ట్రాన్స్ఫార్మేషన్. మగవాడిని ఆడదానిగా మార్చడం చిత్రరథుడు. చేప కడుపున ఆడపిల్ల పుట్టడం సత్యవతి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. కేవలం ఒక్క మహాభారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే మన రామాయణ, భాగవతాలు, అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో. ఇవేమీ నేటి సైన్స్కి అర్థం కాని ప్రశ్నలు. కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయగలిగి విజయం సాధించగలిగారు. ఇప్పటి మిడిమిడి జ్ఞానం ఉన్న మనలో కొంతమంది ఫేక్ అండ్ కొట్టి పడేస్తారు. కానీ లక్షల సంవత్సరాల క్రితమే ఈ ఊహ గొప్పదే కదా. ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బయటకు వస్తాయని స్వామి వివేకానంద ఏనాడో చెప్పారు. కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్కి ప్రతిరూపం. సైన్స్ అనేది ఉంటే ఖచ్చితంగా దాని ఎగ్జిస్టెన్సీ ఉండి తీరుతుంది. ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్యఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ భారతదేశంలో, అందులోనూ హిందువుగా పుట్టడం, అందులోనూ దైవం అంటే నమ్మకం ఉన్నవాడిగా పుట్టడం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించడం ఒక వరం. మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం. భారతీయ మిత్రులారా, మీకు ఇవి తెలుసా? భూమి గోళాకారంలో ఉందని మొట్టమొదటి చెప్పింది మనమే, ఆర్యభట్ట. భూమికి గురుత్వాకర్షణ శక్తి అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే, భాస్కరాచార్య. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స చేసింది మనమే, సుశ్రుతుడు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే, అగస్త్యుడు. విమాన శాస్త్రాన్ని అందించింది మనమే, భరద్వాజ మహర్షి. భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రం రాసిన వరాహమిహిరుడు మనవాడే. గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే. రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు. కాస్మాలజీ చెప్పిన కపిలుడు. అణువుల గురించి వివరించిన కనాదుడు. DNA గురించి చెప్పిన బోధిధర్మ. మేఘశాస్త్రాన్ని గురించి చెప్పిన అత్రి మహర్షి. మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసిన వాడు ఉత్సమధుడు. సంగీతాన్ని సరిగమప ప్రపంచానికి అందించిన స్వాతిముని. ఇలా ప్రపంచానికి కళ్ళు తెరవకముందే మన ఋషులు ప్రపంచాన్ని ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. సా రీ గా మా పా దా నీ సా సా నీ దా పా మా గ రీ సా. అదండి సనాతన ధర్మం గురించినటువంటి గొప్ప విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అంటే ఇష్టపడండి. షేర్ చేయండి, అంటే వేరే వాళ్ళకు పంచండి. సబ్స్క్రైబ్ చేయండి, అంటే మాలో ఒక భాగం కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్, అంటే నేను. నమస్తే. జై హింద్.